నంద్యాల జిల్లా సంజామల మండలం మొక్కమల్ల గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థి మంచు సుకన్యకు పసరికలు తీవ్రమై లివర్ కు సోకటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ స్టార్ ఆసుపత్రిలో చేరటం జరిగింది. వైద్యులు పరీక్షలు నిర్వహించి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ తరుణంలో నిరుపేద కుటుంబానికి చేయూతగా కోయిలకుంట్ల పట్టణంలోని ప్రకృతి పీఠం ఆధ్వర్యంలో రిటైర్డ్ గ్రంథాలయం అధికారి పల్లె నరసింహారెడ్డి తమ వంతుగా 5,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని తల్లిదండ్రులకు అందజేశారు. ప్రకృతియే నమః ప్రకృతి పీఠం ఆధ్వర్యంలో మా వంతుగా మరి ఎం సుకన్య అనే విద్యార్థి పసిరికలతో బాధపడుతూ హాస్పిటల్లో జాయిన్ కావడం జరిగింది. పసిరికలు ముదరడంతో అది లివర్ పాడైపోవడంతో మరి లివర్ రీప్లాంటేషన్ కావాలి. కాబట్టి దానికోసము మా వంతుగా 5,000 రూపాయలను సాయం చేస్తున్నాము. మరి ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఆ అమ్మాయి 7వ తరగతి చదువుతుంది. ఆ అమ్మాయికి సహాయం చేస్తే తన నిండు 100 ఏళ్ల జీవితాన్ని మనం నిలబెట్టే వాళ్ళమవుతాము. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ సాయాన్ని అందించి ప్రభుత్వం కూడా తమ వంతు సాయాన్ని వెంటనే స్పందించి చేయాలని కూడా కోరుతున్నాం. జై హింద్, జై భారత్. మరికొంతమంది దాతలు ముందుకొచ్చి తమ కూతురి ప్రాణాలు కాపాడాలని నిరుపేద తల్లిదండ్రులు కోరుతున్నారు. నా పేరు మంచా వెంకటరమణ, నా భార్య పేరు మంచా నాగలక్ష్మి. నాకు 2 కూతుర్లు. నా పెద్ద కూతురు అయిన మంచా సుకన్యకు రక్తకామ్యతకి కర్నూలులో అమూల్య హాస్పిటల్లో చికిత్స చేయించుకున్నాము. అయినా వాళ్ళు సహకరించక లివర్ పాడైపోయిందని హైదరాబాద్ పోమన్నారు. హైదరాబాద్ పోవాలంటే మా దగ్గర డబ్బులు లేవు. మేము ఆర్థిక సహాయం చేయమని కోరుకుంటున్నాము. మాకు ఇల్లు తప్ప ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ సార్ గారు కానీ లోకేశమ్మ గారు కానీ మాకు సాయం చేయవలసిందిగా కోరుతున్నాము. 30 లక్షలు మేము నిలబడిపోయినాము. కాడ అంత డబ్బు లేదు, 30 లక్షలు అవుతాదని చెప్పినారు. మా కాడ అంత డబ్బులు లేక నిలబడిపోయినాము. అండి, మాది నంద్యాల జిల్లా మొక్కమల్ల గ్రామము. నా కూతురుకు 20 దినాల నుంచి పచ్చకామెలతో చికిత్స పొందుతున్నాము. కర్నూలు కాదంటే హైదరాబాద్కు వచ్చినాము. లివర్ మార్పు కావాలని అంటున్నారు. నా చెంటు ఏది లేదు నాకు. నేను పుట్టుతోనే వికలాంగురాలను. దయచేసి ఎవరే కానీ గవర్నమెంట్ కానీ ఏ సార్ గారు అన్నగారు కానీ ఎవరన్నా కానీ నాకు సాయం చేయాలని కోరుకుంటున్నాను. నా బిడ్డకు కచ్చి తిరిగే లాస్ట్ స్టేజ్లో ఉందంటున్నారు. నా కాడైతే ఆ చికిత్స ఏం లేదు. మా పాపకు లివర్ చిరిగిపోయిందని డాక్టర్ సార్లు చెప్పినారు. మేము కర్నూలు తెచ్చుకున్నాము. కాడ హైదరాబాద్కి వచ్చినాము. 30 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పినారు. లివర్ డొనేషన్కు డబ్బులు లేవు మాకు. ఏదన్నా అని సాయం చేయండి సార్.